Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. మీరు అలాంటప్పుడు ఈ లైన్ దాటిన తర్వాత ఈ ట్రేడ్ కదా మీరు తీసుకోవాలి. అంటే తీసుకుని అది నాకు సరిగ్గా కనపడలేదు సార్. అది ఆ లైన్‌లోనే ఆగిందా? ఇంకా కిందకి వచ్చిందా అనేది మళ్ళీ జూమ్ చేసుకున్నాక కన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఓకే. వెరీ గుడ్. వెరీ అప్పుడే గుడ్. అనుకుంటా. అప్పుడే అనుకున్నా సార్. ఓకే. నెక్స్ట్ ఇదేం చెప్పండి? సార్ ఇది కూడా సార్. ఇక్కడ ఈ సపోర్ట్ లైన్ ఇక్కడ ఈ చివర్లో వేసుకున్నాను సార్. ఆ లైన్ దాటితేనే వేసినాను సార్. ఓకే. వెరీ గుడ్. సార్. ఇదేం సార్ చెప్పండి? సార్ ఇది కూడా అంతే సార్. ఓకే. అండ్ దిస్ వన్? సార్ ఇది కూడా సార్. ఇది రెసిస్టెన్స్ లైన్ ఆ జోన్ దాటిన తర్వాత సార్. తర్వాత ఓకే. ట్రేడ్ చేసి సార్. ఓకే. నెక్స్ట్ దిస్ వన్? ఇదే సార్ దానికి ముందు ట్రేడ్ సార్ ఇది. ఇక్కడ రెసిస్టెంట్ లైన్ దాటింది. దాని తర్వాత నేను ఇంకా డౌన్ అవుతుందేమో అనుకొని నేను చేశాను సార్. ట్రేడ్ చేశాను. అది అప్పుకి వెళ్ళి ఆ ట్రేడ్ లాస్ అయింది సార్. ఓకే. దిస్ వన్? ఇది ఈ సపోర్ట్ లైన్ అనుకున్నాను సార్. ఇది పైకి వస్తేనే చూసినాను సార్. పైకి వెళ్ళేటట్టుందని వేసాను, కానీ ఇది పోయింది సార్. ఓకే. ట్రేడ్ లాస్ చేసిన మిస్టేక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సార్. ఇది సార్ చెప్పండి. ఇదే సార్ అది. ఇదేనా? సార్ అయింది సార్. ఇది? ఇది పైన సార్. ఇది ఆ సపోర్ట్ లైన్ అనుకున్నా సార్. ఆ సపోర్ట్ లైన్ పైకి వస్తేనే సార్. ఓకే. సార్ ట్రేడ్ చేసిన సార్. దిస్ వన్? సేమ్ అదే అనుకుంటా. లేదు సార్. ఇది ఈ పైన ఓకే. ఈ సపోర్ట్ ఇది బయింగ్ సైడ్ తీసుకున్నారా? అవును సార్. అవును సార్. ఓకే. ఇది మళ్ళీ బయ్యింగ్ తీసుకున్నాను సార్. ఈ స్ట్రాంగ్ బయ్యర్ వచ్చేటప్పుడు తీసుకున్నాను సార్. ఓకే. స్ట్రాంగ్ బయ్యర్ వచ్చేటప్పటికి మీరు తీసుకున్నారు. అవును సార్. అవును. ఓకే. చెప్పండి 10 ఎన్ని చేశారు మీరు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చేశారు మీరు. అంతేనా? అవును సార్. అవును సార్. 10 ఔట్ ఆఫ్ 7 వచ్చిందా? అవును సార్. ఓకే. మీరు చేసిన మిస్టేక్స్ కొన్ని నేను చెప్తాను, క్లియర్‌గా వినండి. సార్. చూడండి. ఈ స్క్రీన్ షేర్ అయిందా? ఇప్పుడే సార్. ఓకే. మీరు ఏం చేస్తున్నారనంటే, ఇఫ్ ఇన్ కేస్ దిస్ వన్ ఈస్ ద రెసిస్టెన్స్, ఎక్కడ మీకు ఆపర్చునిటీ వస్తుందో చేయండి. ఎందుకంటే మనం ఇంకా ఓవరాల్ గా అనాలిసిస్కి వెళ్ళలేదు కదా. ఓకే సార్. ఓకే సార్. స్టార్టింగ్ టెస్టింగ్ క్లాసెస్ కదా ఇవి. సార్. మీరేం చూస్తున్నారనంటే, ఇదైతే ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఇది తీస్తున్నారు, నెక్స్ట్ తీస్తున్నారు. కంటిన్యూషన్ ట్రేడ్స్ అప్పుడే వద్దు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. కంటిన్యూషన్ ట్రేడ్స్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో డైరెక్ట్ గా ఈ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. సో కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు ఒక 4 క్యాండిల్ స్టిక్స్ కోసం మనం చెప్తున్నాం. ఓకే. ఓకే సార్. 4 క్యాండిల్ స్టిక్స్ ఏంటి అని అంటే, సింగిల్ క్యాండిల్ స్టిక్స్ కోసం మనం మాట్లాడాలి. ఓకే సార్. ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్,
హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్. ఓకే, ఓకే సార్. ఫస్ట్ ఈ హ్యామర్ ఎలా తయారవుతుందో చూడండి. ఈ హ్యామర్ ఫస్ట్ మీకు రావడానికి రీజన్ ఏంటి? మార్కెట్ లో ఒక సెల్లర్ అనేవాడు ఇలాగొచ్చాడు. నెక్స్ట్ బయ్యర్ అనేవాడు ఇలాగొచ్చాడు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు మీకు హ్యామర్ తయారైంది. దీన్ని ఇండివిజువల్ గా 2 క్యాండిల్స్ కింద మనం వేరియేషన్స్ చేసుకుంటే మార్కెట్ లో ఒక క్యాండిల్ ఇలాగొచ్చింది, అనదర్ క్యాండిల్ ఇలాగొచ్చింది. దీస్ 2 క్యాండిల్స్ ఈక్వల్స్ టు హ్యామర్. ఓకే, కామన్ గా హ్యామర్ అనేటప్పటికి అందరూ బయింగ్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న సెనారియోని మాత్రమే మీరు ట్రై చేయండి. ఓకే, ఓకే సార్. వాట్ ఈస్ సెనారియో? సెనారియో మీన్స్ ఈ హ్యామర్ ఎక్కడ పడితే అక్కడ వస్తే మనం కన్సిడర్ చేయండి. మనం కన్సిడర్ చేసేటప్పుడు దిస్ వన్ ఈజ్ ద సపోర్ట్ జోన్ అవ్వాలి. మనం సపోర్ట్ అనుకుంటాం చూడండి, మీకు ప్రీవియస్ గా నేను చెప్పాను సపోర్ట్ అని. ఓకే సార్. ఆ సపోర్ట్ దగ్గర వస్తే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం బయింగ్ సైడ్. నెక్స్ట్ ఆ ఒక పాయింట్ తో పాటు ఇంకో పాయింట్ ఏం చూడాలి అంటే మార్కెట్ అన్నది డౌన్ ట్రెండ్ లో ఉండాలి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు చూద్దాం ఎలాగొస్తుందని. డౌన్ ట్రెండ్, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇలాగొస్తుంది. దిస్ వన్ ఈస్ ద హ్యామర్. మనం అనుకున్న 2 పాయింట్స్ ఇక్కడ మ్యాచ్ అయ్యాయా? అయ్యాయి సార్. డౌన్ ట్రెండ్ ఒకటి డౌన్ ట్రెండ్ లో ఉండాలి, రెండోది సపోర్ట్ దగ్గర మనకి రావాలి. దెన్ వి గో విత్ బయ్యర్స్. ఓకే, ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఈ స్పాట్ లో ఇంకొక హ్యామర్ కూడా రావాలి. హ్యామర్ అంటే అది హ్యామర్ కాదండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అని. ఎలా రావాలి ఆ ఇన్వర్టెడ్ హ్యామర్? ఇలా రావాలి. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి, ఇన్వర్టెడ్ హ్యామర్ రావాలి. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాంగింగ్ మ్యాన్ కోసం కూడా మనం చూద్దాం. This one is called hanging man. మార్కెట్ లో అప్ ట్రెండ్ ఉండాలి, రెసిస్టెన్స్ అయ్యి ఉండాలి. ఈ రెసిస్టెన్సీ దగ్గర ఇలాగ హ్యాంగింగ్ మ్యాన్ వస్తే
మనం కన్సిడర్ చేస్తాం సెల్లింగ్ కి. ఓకే, ఓకే సార్. ఈ హ్యాంగింగ్ మ్యాన్ తో పాటు ఇంకో క్యాండిల్ కూడా ఉన్నది. దట్ వన్ ఈస్ కాల్డ్ షూటింగ్ స్టార్. ఓకే, ఓకే సార్. మార్కెట్ లోకి ఇలా వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ అయ్యి ఉండాలి, ట్రెండ్ అయ్యి ఉండాలి, షూటింగ్ స్టార్ రావాలి. అప్పుడు దెన్ వి గో విత్ సెల్స్. ఓకే, ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, హ్యామర్ ఎక్కడ రావాలి? సపోర్ట్ దగ్గర సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇదే మనకి రెసిస్టెన్సీ దగ్గర వస్తే ఇది ఏమవుతుంది? హ్యాంగింగ్ మ్యాన్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ రావాలి? అది కూడా రెసిస్టెన్స్ దగ్గర సార్. ఇన్వర్టెడ్ హ్యామర్ సపోర్ట్ దగ్గర సార్. ఇఫ్ ఇన్ కేస్ రెసిస్టెన్సీ దగ్గర వస్తే షూటింగ్ సార్ అవుతుంది. వెరీ గుడ్. స్క్రీన్ షేర్ అయిందా మీకు? అయింది సార్, అయింది. దిస్ వన్ ఇస్ ద హ్యామర్. గ్రీన్ కలర్ అయినా ఓకే, రెడ్ కలర్ అయినా ఓకే. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దాని మీద డిపెండ్ అవుతున్నది. ఇందులో జరుగుతున్న సెనారియో ఏంటని చెప్పి మనం చూడాలి. ఓకే, ఓకే సార్. ఇది మనకు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తే వి గో విత్ బయ్యర్స్. బట్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్, నెంబర్ 1 ఈస్ సపోర్ట్ అవ్వాలి, నెంబర్ 2 ఈస్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. రైట్? ఓకే సార్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి, సపోర్ట్ లెవెల్ అయ్యింది. ఆఫ్టర్ వి గో విత్ బయ్యర్స్. రైట్? ఓకే సార్. ద నెక్స్ట్ వన్ ఈస్ హ్యాంగింగ్ మ్యాన్. మార్కెట్ అన్నది అప్ ట్రెండ్ లో ఉండాలి, రెసిస్టెన్స్ దగ్గర రావాలి. ఆఫ్టర్ వి గో విత్ సెల్లర్స్. రైట్? ఓకే సార్. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ షూటింగ్ స్టార్. ఎలాగుండాలి? మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉండాలి. అప్ ట్రెండ్ లో ఉండాలి, రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర రావాలి. ఆఫ్టర్ వి గో విత్ సెల్లర్స్. క్లియర్? ఓకే సార్. వీటిని మనం ఏమంటాం? రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ అని అంటాం. రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. వై? బికాస్ వీటిని రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని మనం దేనికి పిలుస్తాం అంటే, మార్కెట్ అన్నది అప్ ట్రెండ్ లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్ అప్పుడు దాకా అప్ సైడ్ వెళ్ళింది రివర్స్ చేస్తుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే సార్. సో ఈ రోజు మీరు నాకు వర్క్ చేసినట్టుగానే యాస్టీజ్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీస్ దగ్గర ఏ రూల్స్ అయితే చెప్తే మీరు 10 ట్రేడ్స్ చేశారో అవే 10 ట్రేడ్స్ నాకు ఇప్పుడు నేను చెప్పిన హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ వాటి దగ్గర ఐడెంటిఫై చేసి నాకు 10 ట్రేడ్స్ చేసి పంపించండి. రైట్ ఆర్ రాంగ్ అనే విషయం పక్కన పెట్టండి. రైట్ వచ్చినా రాంగ్ వచ్చినా ఏం జరిగింది అనే విషయం నాకు పంపించండి. పాయింట్ నెంబర్ 1 ఏమవ్వాలి? నాకు ఒక హ్యామర్ ని మీరు హ్యాంగింగ్ మ్యాన్ గాని చూస్తున్నట్టయితే రెసిస్టెన్సీ అవ్వాలి, హ్యామర్ గాని చూస్తున్నట్టయితే సపోర్ట్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మీ ట్రేడ్ తీసుకో. సార్, ఈ జోన్ లో వచ్చిన కన్సిడర్ చేయొచ్చా సార్? ఎస్, జోన్. నేను మీకు 3 విషయాలు చెప్పా. ఒకటి లైన్ చెప్పా, రెండోది జోన్ చెప్పా, మూడోది లెవెల్స్ చెప్పా. లెవెల్స్ దగ్గర అన్నదాన్ని ప్రస్తుతానికి చేయకండి. ఓకే సార్. లైన్ అండ్ జోన్ దగ్గర వచ్చిన దాన్ని మాత్రమే చెయ్యండి. ఓకే సార్. నాకు చేసి అవి పంపించండి. ఓకే సార్. సి
బిఫోర్ గా మీరు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్షియేషన్ వేరియేషన్ ఏమైనా అర్థమయ్యిందా? అర్థమైంది సార్. ఇంతకుముందు బ్లైండ్గా ఉంటే సార్ సరిగా అర్థం అయ్యేది కాదు. దాన్ని మార్కెట్ని అంచనా వేయలేకపోతా అంటే సార్. నెక్స్ట్ Okay. క్యాండిల్ ఏంటి అనేది ఐడియా ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఐడియా వచ్చింది సార్. 5 or 6% అనుకుంటానా. ఎస్. మీరు తీసుకుంది ఇది థర్డ్ క్లాస్, రైట్? అవును సార్. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ కోసం చెప్తాను. వాటి మీద కూడా మళ్ళీ మీరు ట్రేడ్ చేయాలి. అంటే టెస్ట్ చేసుకుంటూ వాటికి వెళ్ళాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకేనండి. అయితే సో ఓకే. సేమ్ యాజ్ టీజ్ గా అబ్జర్వేషన్ చేసి సేమ్ ఈ రోజు ఇంకొక పాయింట్ నేను చెప్పాను ఏంటి,